కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో భాగంగా నిర్మించిన మేడిగడ్డ బ్యారేజ్ కుంగుబాటుపై విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అందించిన నివేదిక బయటకు వచ్చింది. గత మార్చిలోనే ఈ నివేదికను ప్రభుత్వానికి అందించగా ఇప్పుడది బయటకు వచ్చింది. ఈ నివేదికలో పలు కీలక అంశాలు వెల్లడించింది విజిలెన్స్. ఈ బ్యారేజ్ కుంగుబాటుకు కారణమైన ప్రాజెక్టు నిర్మాణంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన 17 మంది ఇరిగేషన్ అధికారులపై క్రిమినల్ చర్యలు చేపట్టాలని ప్రభుత్వానికి సూచించింది. ఎల్ఎన్టీ సంస్థపై సైతం క్రిమినల్ చర్యలు చేపట్టాలని ప్రభుత్వానికి సమర్పించిన నివేదికలో విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ స్పష్టం చేసింది. రైట్, ఇదే విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రతాప్ మనకు అందిస్తారు. ప్రతాప్, ప్రభుత్వానికి విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అందించిన నివేదికలో ఏమని పేర్కొన్నారు అసలు? ఎస్ హరీష్, కాళేశ్వరం విజిలెన్స్ ఎంక్వైరీకి సంబంధించిన అంశాలు చాలా కీలకమైన అంశాలు ఉన్నాయని చెప్పుకోవచ్చు. వాస్తవానికి చూసినట్లయితే కాళేశ్వరం విచారణకు సంబంధించి 2-3 రకాలుగా దీనికి సంబంధించిన దర్యాప్తును అయితే ప్రభుత్వం ఆదేశించింది. అయితే గతంలో 2023లో ఈ కాళేశ్వరానికి సంబంధించిన బ్యారేజ్ ఏదైతే మేడిగడ్డ కుంగిన తర్వాత కొత్త ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత దీనిపైన విచారణ దర్యాప్తుకు అయితే ఆదేశించడం జరిగింది. ఒకవైపు విజిలెన్స్ తో పాటు మరోవైపు ఎన్డీఎస్ఏ కానీ అదేవిధంగా కాళేశ్వరం కమిషన్ కూడా వేయడం జరిగింది జస్టిస్ చంద్రఘోష్ ఆధ్వర్యంలో. అయితే ఈ కమిషన్ తో పాటు అయితే ఈ దర్యాప్తు సంస్థలకు సంబంధించి ఇప్పటికే ఎన్డీఎస్ఏ నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ అయితే ఒక పూర్తి స్థాయిలో ప్రభుత్వానికి నివేదిక ఇవ్వడం జరిగింది. అయితే అదేవిధంగా విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ కూడా ప్రభుత్వానికి గత మార్చిలోనే నివేదిక ఇవ్వడం జరిగింది. అయితే ఏదైతే ప్రభుత్వానికి నివేదిక ఇచ్చిందో ఆ నివేదిక నిన్న బహిర్గతం కావడం జరిగింది. అందులో చూసినట్లయితే చాలా కీలకమైన అంశాలు ఉన్నాయి. గతంలో మనం 15 రోజుల క్రితం చూసినట్లయితే ఇరిగేషన్ ఆఫీస్ లో కూడా ఒక సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి చెప్పినట్టుగానే ఇరిగేషన్ ఆఫీసర్ల పైన చాలా కీలకమైన ఆదేశాలు కూడా అందులో పేర్కొనడం జరిగింది. అయితే అందులో చూసినట్లయితే దాదాపు 17 మంది అధికారులు ఇరిగేషన్ కి సంబంధించి డిపార్ట్మెంట్ కి సంబంధించిన అధికారులను అందరిపైన కూడా వారిపైన క్రిమినల్ చర్యలు కూడా తీసుకోవాలని చెప్పేసి ఆదేశించడం జరిగింది. అందులో మాజీ ఈఎన్సీ మురళీధర్ రావుతో పాటు నాగేంద్ర రావు అదేవిధంగా కొంతమంది నేతలు ఇరిగేషన్ ఆఫీసర్లుగా పనిచేసిన మాజీలకు అందరిపైన కూడా పెద్ద ఎత్తున దీనిపైన యాక్షన్ తీసుకోవాలని సూచించింది. అయితే వారితో పాటు మాజీలతో పాటు ప్రజెంట్ వర్క్ చేస్తున్న వారిపైన కూడా కొంతమంది పైన కూడా క్రిమినల్ యాక్షన్స్ తీసుకోవాలని చెప్పేసి కూడా అందులో పేర్కొనడం జరిగింది. అయితే చూసినట్లయితే ఖచ్చితంగా ఒక కుట్రపూరితంగా కావాలనే ఒక నేరపూరితంగా దీన్ని చేశారు కాబట్టి అంటే దీనికి సంబంధించి నిర్మాణ దశలో నుంచి కూడా పూర్తిగా నిర్లక్ష్యంగా వ్యవహరించడం కానీ నిర్మాణ దశలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు కూడా తీసుకోకుండా నిర్లక్ష్యం వహించడం వల్లే ఇది డ్యామ్ కుంగుబాటుకు గురైనట్టు కూడా అందులో పేర్కొనడం జరిగింది. ఒకవైపు అధికారులపైన సీరియస్ యాక్షన్ ను ప్రస్తావిస్తూనే మరోవైపు నిర్మాణ సంస్థ ఎల్ఎన్టీ పైన కూడా తీవ్రమైన ఆరోపణలు చేయడం జరిగింది. అయితే నిర్మాణ సంస్థ ఎల్ఎన్టీ పూర్తి స్థాయిలో నిర్మాణం కంప్లీట్ కాకముందుకే నిర్మాణం పూర్తి చేశామంటూ కూడా సర్టిఫికేట్ తీసుకోవడం కానీ ఆ విధంగా చేయడం కూడా క్రిమినల్ కిందికి వస్తుంది అంటూ కూడా పేర్కొనడం జరిగింది. నిర్మాణం చేసేటప్పుడు కూడా నిర్మాణ సంస్థ కావాలని నిర్లక్ష్యంగా వివరించింది. అది చేయాల్సిన ఏ అంశాల్లో ఏ సందర్భంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఆ జాగ్రత్తలు తీసుకోకుండా నిర్లక్ష్యంగా వివరించిందంటూ కూడా ఎల్ఎన్టీ సంస్థ పైన కూడా అందులో పేర్కొంది. అయితే దానికి సంబంధించి ముఖ్యంగా మేడిగడ్డ బ్యారేజ్ లోని మొత్తం బ్లాక్లకు సంబంధించి 7వ బ్లాక్ లో పిల్లర్లు కుంగినాయో ఆ పిల్లర్లు కుంగిన దానికి సంబంధించి ఏదైతే జరిగిందో మొత్తం నష్టాన్ని అంతా కూడా ఎల్ఎన్టీ సంస్థ నుంచి రికవరీ చేయాలని చెప్పేసి కూడా విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అందులో నివేదికలో ప్రస్తావించింది హరీష్.